ఓం హరి ఓం విఘ్న వినాయకాయ నమః వాగ్దేవై నమః నమస్కారం ప్రార్థయాం కరిష్యే. మనము భారతదేశంలో జీవిస్తున్నాం. భారతీయులందరూ ఉన్నాం. మంది ఎన్నో రాష్ట్రాలు, భాష ప్రకారం ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో విభజనలు ఉంది. అయినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బాంబే నుంచి కలకత్తా వరకు, ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర వరకు ఈ విశాలమైన భారతదేశంలో మనం జీవిస్తున్నాం. అందులో ఐకమత్యంలో మనము పోతున్నాం. కానీ కొన్ని రాజకీయ నాయకుల చేతుల్లో, చొప్పు చేతుల్లో మనం బలైపోతున్నాం. మన హైందవ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని విడగొట్టి ఇంగ్లీష్ కాలం ఇంకా, బ్రిటిష్ కాలం ఇంకా, మళ్ళీ ముస్లిం పరిపాలన ఇంకా మన దేశాన్ని విభజన చేసి వాళ్ళకి సంతృప్తి కాలేదు. మనలోని ఐకమత్యాన్ని కూడాను ఇప్పుడునే రాజకీయ నాయకులు విడదీస్తున్నారు. జాతి, ఒక్కొక్క జాతి ఆధారం చేస్తున్నారు. ఇప్పుడుండే మన INDA కూటమి మహానాయకుడు అంటే యువనేత అంటారు. వాడు యువనేత కదా, ముసలి నేత, ముసలోడు, వాడు యువనేత కాదు. మన దేశాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకోకో ఉన్నాడు. దానికి ఎందరో సహాయం విదేశీయులు. వీని భాగవతం ఎందరో ఇప్పుడు మీకు టీవీలో చెప్తున్నారు, వింటున్నారు. మన ధర్మంలో, వృత్తిపరంలో ఎన్నో జాతులు ఉంది. ఆ జాతులను విడదీసి తిరిగా మళ్ళీ హైందవ ధర్మాన్ని విడదీసి నాశనం చేయాలని చూస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జరిగిన కథ ఇది మీరు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. సుప్రీంకోర్టు జస్టిస్ రంగనాథ్ ఆయన శ్రీ కృష్ణ దేవస్థానం పోయినారు. ఒరిస్సాల పుండరీక వదిలిని చూసేకి పోయినారు. దేవుని చూసి, కృష్ణ పరమాత్మను చూసి యువకులకు వస్తే ఎవరో పిలిచినట్లేదు. రంగనాథ్ అని పిలిచినట్లేదు. వీరికి నా పేరు పిలిచేయని వాడు ఎవడు, నేను సుప్రీంకోర్టు జడ్జి కదా, నన్ను పిలిచేవాడు ఎవడు అని ఈయన చూస్తున్నాడు. ఎవరు నన్ను పిలుస్తున్నాడు, వెనకాల చూస్తున్నాడు, ఎవరు లేదా దాని వెనకాల చూస్తున్నాడు. దేవుడు దేవాలయం ఇంకా వినబడుతుందేమో, సాక్షాత్ పుండరీక వరదుడు మనకు పిలుస్తున్నాడేమో అనేది ఆయన చూస్తున్నాడు. అంటే ఇప్పటికీ మనకి పూరి జగన్నాథ్ అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసినది. ఆ పూరి జగన్నాథ్ దేవాలయంలో జరిగిన కథ ఇది, ఒరిస్సాలో. ఆ పూరి జగన్నాథ్ దేవాలయంలో ఎవరు కనపడలేదు. మళ్ళీ ఈయన వెనక్కి తిరిగి చూస్తే ఒప్పుడు భిక్షగాడు. ఆ భిక్షగాడు ఆయన చూసేకి చాలా వికారంగా అయిపోయినాడు. మనం మాటలో వర్ణించే కాదు, మీరు యూట్యూబ్లో చూస్తే ఆయన కనబడతారేమో. ఆయన పిలిచాడు, మనం వినిపోతాడు. ఏం నా పేరు పిలిచేంత ఇది నీకేం, నువ్వేం నన్ను మీరు గుర్తు పెట్టారా అని అడుగుతాడు. ఆయన వీణ ఆశ్చర్యపోతాడు. నేను నిన్నేమిటా గుర్తు పెట్టేది అని వీణ అంటున్నాడు. లేలే మీరు నేను ఇట్లా నా పేరు చక్రవర్తి, ఒక దీంట్లో మనకి నా పైన అపవాదమై నాకు అవగాహన చెక్ చేసిండ్రి. నేను మీ దగ్గరకు వస్తే డబ్బులు ఎత్తుకొని మీకు డబ్బులంతా ఇచ్చి నేను మీకు జయిస్తుంది కేసు, హైకోర్టులో నేను జయిస్తే మీరు నా కేసును వాదిస్తే నా పేరు చక్రవర్తి అంటే ఆయనకి అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఓ ఎవరు నువ్వు అంటే అప్పుడు మైండ్కి వస్తుంది. అప్పుడు ఆయన చూస్తూ ఉంటే చక్రవర్తి అంటే నువ్వు గజదొంగ చక్రవర్తి కదా, ఒక దొంగ కదా నువ్వు. అప్పుడు వీనికి అనిపిస్తుంది ఆయన శరీరము, ఆయన ఆకృతి అన్నీ చూస్తుంటే భయపడిపోతాము. ఒక బిచ్చం ఎత్తుకుంటున్నాడు. కానీ మన కథ, ఈయన ఒక చిన్న దొంగ. ఈ చిన్న దొంగతనం చేసుకొని ఉండేవాడు క్రమేటి పెద్ద గజ దొంగ అవుతాడు.
ఆ గజ దొంగ అయితే ఆ ప్రాంతంలోకే పెద్ద ఒక చు చుట్టుముక్కల ప్రాంతానికే పెద్ద గజ దొంగ అయిపోతాడు. ఎప్పుడు చూడు ఇక్కడ వలేసినాడు, ఎక్కడ యా రోడ్ల యాగడే దోపిడీ చేయాలా, యా ఇల్లు దోపిడీ చేయాలా, వీరికి లెక్కలేని మంది వీళ్ళు సైనికులు అవుతారు. వీరు దోపిడీతో ఊరికే ఉండకుండా మానభంగాలు చేస్తారు, ఎన్నో ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం చేసి అక్కడ డబ్బులు దోచుకున్నప్పుడు, అక్కడుండే దాంట్లో దోచుకున్నప్పుడు, అప్పుడు సాక్షాత్ ఆ పాప జయించి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. ఆ పోలీసు వాళ్ళు దాన్ని అంతా నిరూపిస్తారు, వీని వలేస్తారు, వీనికి వలేసి వాళ్ళు పెట్టుకుంటారు ఈ చక్రవర్తి అనే దొంగని. ఆ దొంగను పెట్టుకున్నప్పుడు అక్కడ కోట్లపై మామూలు కోట్లపై పైన కోట్లకు వేస్తే వాడు చేసిన అపవాదాలు, వాడు చేసిన అపరాధాలన్నీ నిజమని సాక్షాత్కారం అవుతుంది. అన్నీ అయిన ఇంకా వానికి ఆ కోట్ల వీనికి కారాగార 50 జీవ కారాగార శిక్ష వీనికి విధిస్తారు. వీని దగ్గర ఉండే డబ్బులు, అహంకారము, జతలో ఉండే రాజకీయ నాయకుల సహాయము వీళ్ళు పెట్టే కాదు. అంటే వీడు పెద్ద డాన్, ఇంగ్లీష్లో చెప్పాలంటే మాఫియా డాన్ అయిపోయినాడు. సరే వీడు పోతాడు. ఈ యొక్క జస్టిస్ ఇప్పుడు అప్పుడు లాయర్ రంగనాథ్ వీని దగ్గర పోతాడు. నీకెంత డబ్బులు కావాలి నేను ఇస్తాను, నేను కోర్టుని ఇంకా నేను యూటులు పోడాలా, నేను ఈ కేసుని ఇంకా తప్పించుకోవాలి అని చెప్పాడు. ఈ రంగనాథ్ డబ్బులు ఇచ్చిందే మన భారతదేశంలో ఎన్నో ఉంది కదా, ఉండే న్యాయస్థానాన్ని భ్రష్టు పట్టించే లూఫోల్డ్ ఎన్నో ఉంది కదా. ఒక సాక్షాత్ నిడి రోడ్లో వాడు మర్డర్ చేసి ముచ్చెత్తుకొంపై పెట్టినా కూడా వాడు చేయలేదని సృష్టించే సాక్ష్యాధారాలు కావాలా. అట్లా చేసి యువతలకు వచ్చే ఎందరో ఉన్నారు. న్యాయస్థానం, మన న్యాయస్థానాన్ని న్యాయస్థానం ఎన్ని మూలకాలను దాన్ని భ్రష్టు పెట్టిస్తాం. జస్టిస్ వీళ్ళు దాని యొక్క హ్యాండిల్ చేసుకుంటారు రంగనాథ్ గారు. వాళ్ళు చేసినాక వీడిని కోర్టుల పోరాడి వీడు నిరపరాధిని సృష్టిస్తాడు. నిరపరాధిని యువతకు వచ్చేస్తాడు. వీడు తిరిగా వీని వైభవము, వీడు మాటలు, వీని మానభంగాలు, వీని యొక్క సంపాదన అవుతూ ఉంటుంది. కానీ భగవంతుడు ఉన్నాడు కదా, అది పూరి జగన్నాథ్ ఒరిస్సాలో జరిగిన కథ. ఆ భగవంతుడు వీనికి ఎక్కలేని ఒక శిక్షిస్తాడు. ఆ శిక్షే వానికి కుష్ఠరోగం వస్తుంది. చర్మంలో ఓ విచిత్రమైపోతుంది. యా డాక్టర్లు మెలిచి సేకయ్యాలి. వీని దగ్గర ఉండేంత మన చుట్టాలు, బంధువులు, మన బిడ్డలు, మన పెండ్లామంతా తీసుకుని పోతే వీడు రోడ్లా పడతాడు. ఒక చక్రవర్తి దొంగ జస్టిస్ చెప్తా ఉన్నాడు, స్వామి మీరు నా దుడ్డు అహంకారంతో మీకు దుడ్డు ఇచ్చి నేను గెలుచుకుంటుని, కానీ ఇక్కడ కోర్టుకి జనాలకి కళ్ళు మూసి నేను నిరపరాధి వస్తుంది. కానీ నేను నిరపరాధి రాకుండా మళ్ళీ నేను దొంగతనాలు, నా యొక్క దోపిడీలు చేస్తుంది. ఆ దోపిడీలు చేసిన పరమాత్మ ఇచ్చింది శిక్ష. ఆ పరమేశ్వరుడు యా రూపంలో యా శిక్షిస్తారు మనిషికి, ఆ శిక్ష నేను అనుభవిస్తున్నాను అంటాడు. అంటే డబ్బు తీసుకొని జస్టిస్ రంగనాథ్ గారికిను కంటిలో నీళ్ళు తిరుగుతుంది. వానికి ఏం బాధ వచ్చిందో, ఏం శిక్ష పడుతుందో ఆ పరమాత్మగా తెలియాలి. కానీ ఇది నిజం కథ. అదే కథ ఇప్పుడు చేస్తుండే పాపిష్టి నికృష్టమైన మన భారతదేశంలో చేస్తుండే దాంట్లో పశ్చిమ బెంగాల్. ఆ పశ్చిమ బెంగాల్ మన హైందవ ధర్మాన్ని నిర్మూలన చేసేదానికి ఆ యొక్క శూర్పణఖ, లేకపోతే దాన్ని యా విధంగా తిట్టాలా, రాక్షసి అని చెప్పాలన్నా, మాయా రాక్షసి అని చెప్పాలన్నా, మమతా బెనర్జీ. మన వాళ్ళు, మన హైందవులంతా మురిచి దానికి ఓటేసి గెలిపించుకుంటున్నారు. అక్కడ ఓటు మనం వేస్తలేదు, దాన్ని సృష్టించుకొని బంగ్లాదేశ్లో వచ్చి ఓటేస్తున్నారు. కానీ ఇది ప్రతి ఒక్కసారి గెలుచుకొని పోతూ ఉంది. ఈ కథ అన్యాయం జరిగిందనుకో నోరెత్తి చాడితే వాళ్ళని అక్కడి చంపేస్తూ ఉంది ఆ మమతా బెనర్జీ. ఇప్పుడు ఇది ఒక నెల రోజులు ఇంకా అన్ని యూట్యూబ్లను, అన్ని పేపర్లను, అన్ని ఛానళ్ళను ఇది చాలా చెప్పేకి నాకే బేజారైతా ఉంది. కానీ దీని గురించి నేను మాట్లాడాలనేసి నేను ఒక నెల రోజులు ఇంకా కాచుకున్నా, కానీ నేను చెప్పలేదు. దానికి తెగమైన ఆధారం నాకు దొరకాలనేసి ఈరోజు ఈ జస్టిస్ రంగనాథ్, ఈ చక్రవర్తి ఒక ఆధారం దొరికింది. కాబట్టి ఆ దొరికిన దాన్ని ఇంకా నేను ఈ యొక్క యూట్యూబ్లో మీకు చెప్పేదానికి మీ ముందర కూర్చొని మాట్లాడుతున్నాను. కానీ నా ఒళ్ళు జల్దరిస్తూ ఉంది. ఇంట్లో వాళ్ళు కూడా చెప్తాను, ఈ విషయాలు మాట్లాడకూడదని. లేదా ఈ విషయం నేను ఖండించాలా, దీన్ని మాట్లాడాలని నేను మాట్లాడుతాను. అమాయకులు ఒక డాక్టర్ అమ్మని అందరూ వినింటారు. ఆ డాక్టర్ అమ్మని 32 ఏళ్ళ డాక్టర్ అమ్మని ఒక నిరుపేద కుటుంబానికి వచ్చినది. ఆ అమ్మ గవర్నమెంట్ యొక్క సెలక్షన్లో ముందరకు వచ్చి ఒక డాక్టర్గా జీవనం చేస్తానంటే 34 గంటలు ఏమో డ్యూటీ చేసినారు.
ఆ రోజు అక్కడ జరిగిన విచారాలు ఎన్నుందో తెలియదు, కానీ ఆ అమ్మని 15 మంది చేరి ఆ అమ్మని మానభంగం చేసి వదిలేదు. లాస్ట్ చంపేస్తున్నారు కదా. దీని గురించి ఎవరూ మాట్లాడరు. భారతదేశంలో ఎవరూ మాట్లాడతలేదు. హైందవ ధర్మంలో ఎవరూ మాట్లాడతారు. అదే హిందూ ధర్మంలో ఉండే మన హీన సంస్కృతి అంటాను నేను. మన ధర్మం హీన సంస్కృతి అంటారు. ఒకరికి ఏమైనా కష్టం వస్తే మనం అదే ఒక ముస్లిం అమ్మాయినో క్రిస్టియన్స్ అమ్మాయి అంటే ఇడీ ప్రపంచంలో జ్యోతులు పెట్టుకొని ప్రపంచాన్ని అల్లాడిస్తుంది. దానికి తగ్గట్టుగా షెక్యూల్ ఉండరు కదా ఈ సినిమా యాక్టర్లు, ఇంకా పెట్టి ఎందరో ఉన్నారు కదా ఈ హిందీ యాక్టర్లు, సినిమా యాక్టర్లు, లెక్కలేని యాక్టర్లు, ఈ అన్ని సినిమా యాక్టర్లు అంటారు. వాళ్ళు ఒక్కనే నేను చెప్తాను. దాంట్లో మోసగాలంటే హిందీ సినిమా యాక్టర్ వాడు ప్రకాష్ రాజ్ అట్లా దరిద్ర నాయాలు ఉన్నాడు కదా. దీని గురించి ఎందరో మాట్లాడతాం, ఎంతో పెద్ద గలాటాలు చేసేటరు. కానీ అక్కడ పశ్చిమ బెంగాల్లో గలాటా చేస్తున్నారు. ఆ గలాటా చేసిన కూడా ఎత్తుకోపోయి లోపలేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి అయింది సూర్పనఖ బెనర్జీ, మమతా బెనర్జీ, అదే న్యాయం పోకండి. ఇక్కడేం న్యాయం కాదు, ఇక్కడేం తప్పులు కాలేదు ఉంటాను. సుప్రీంకోర్టు ఉంచింది, సుప్రీంకోర్టు జడ్జిలు ఉంచినారు దాన్ని. కానీ ఇక్కడ అప్పుడే చెప్పి నేను రంగనాథ్ చెప్పింది కదా, ఇక్కడొక పరమ నికృష్టమైన ఈ యొక్క కాంగ్రెస్ యొక్క పరిపాలనకి చేయూతనిచ్చే కపిల్ సిబల్, వాని దగ్గర 25 మంది అసిస్టెంట్ లాయర్లు ఉన్నారు. వాడు ఎక్కడ న్యాయం అంటే అక్కడ అన్యాయం ఏంటంటే అక్కడ న్యాయానికి పోతాడు. ఆ జరిగిందే దాని తప్పుని వాడు జరగలేదు అని నిరూపిస్తాడు. యావదైనా తీసుకోండి, ఇప్పుడు ఎన్ని ఇక్కడ మన ఇండియాలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద వాళ్ళు ఈ యొక్క తప్పులు చేసేటారు, ఎన్నో దుర్మార్గాలు చేసేటారు. ఆ దుర్మార్గాలకి ఎవరు పైన అంటే ముఖ్యమైన వాడు కపిల్ సిబల్. వాడిని కోట్ల దుడ్డు వస్తుంది. ఎన్ని వేల కోట్లు ఉందో మన దగ్గర తెలియదు. వానికి పెండ్లము బిడ్డలు అందరూ ఉన్నారు. అయినా కూడా వాడు చేసే అగాధాలు కదా. ఇప్పుడు ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ స్కామ్లు ఎన్నో అయింది కదా, అన్ని స్కామ్లకి వాడే. 2G స్కామ్ కావచ్చు, ఇక్కడ హెడాల్ పేపర్ కావచ్చు, ప్రతి ఒక్కటి కాంగ్రెస్లో ఏమి తప్పులు ఉందో ఆ తప్పులకు మెయిన్ ఈ యొక్క కపిల్ సిబల్ పోతాడు. ఇప్పుడు ఈ యొక్క అందరికీ తెలిసింది, కలకత్తాలో అయితే ఉన్నది ఈ మోసం ప్రతి ఒక్కరికి తెలిసి ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాలని ప్రజలు అంతా ఒకటే వాళ్ళు ఒక సుప్రీంకోర్టులో కేసు వేస్తే అంతా పారాడుతూ ఉంటే వీడు 25 మంది లాయర్లతో పై కూర్చొని సుప్రీంకోర్టులో నవ్వుతాడంట దుర్మార్గుడు. ఇదంతా కామన్, ఇది ఆ లెక్క అంటే ఒక ఆడబిడ్డ, మన భారతదేశంలో ఆడబిడ్డ పుట్టే తప్పు అయిపోతా ఉందా? ఆడబిడ్డకి రక్షణ లేదా? మహాత్మా గాంధీ చెప్పే అర్ధరాత్రి ఆడబిడ్డలు నడియాలి, అర్ధరాత్రి మేము 24 గంటలు ఆడబిడ్డలు నడుస్తూ ఉన్నారు. కానీ నడిస్తే వాళ్ళకి రక్షణ కావాలి కదా. హాస్పిటల్లో రక్షణ లేక చేస్తూ ఉన్నారు. ఇంక ఎట్లా నడిచేది? ఒక ఆడబిడ్డలు తిండ్రగా తల్లిదండ్రులు ఎట్లా దీన్ని ఇది సహించేది? రేపు నాడు ఆ అమ్మాయికైనా రేపు మన ఇంట్లో ఈ యొక్క అఘాత్యం జరిగితే మనం ఉంటామా? హిందువులుగా మనకి ఇంత పాపం చేస్తామో కూడా ఎవరు పొల్లెత్త మాట్లాడరే? దీన్ని ఖండించేవాళ్ళు లేదా? ప్రతి ఒక్క లాయర్లు ఉన్నారు కదా, ఎట్లా మేధావులు ఉన్నారు కదా. ఆ సప్పిల్ కీపర్లు 25 మందిని అసిస్టెంట్లు వేసుకొని వచ్చేవాడు నవ్వుతాడంటే వాడిని ఎక్కడ ఈడ్చుకొని కొట్టేవాళ్ళు లేదా? వాన్ పైన కేసు వేసేవాళ్ళు లేదా? వాడు భారతదేశపు లాయర్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ వేరే. ఇండియా ఉండే ఎన్ని ఇది ఉందో దానికి అసిస్టెంట్ ప్రెసిడెంట్ అంటాం ఆయన పైన కేసు జరిగిండే సాక్ష్యాధారాలు ఉంది, అన్నీ ఉన్నా కూడా దాన్ని తప్పుదోవ పెట్టిస్తున్నాడు. వాడు వచ్చే మాయ చేసేస్తాడు. మాయ చేసేదని లేదు నేను నిరూపిస్తాడు. వానికి ఎన్నో కోట్లు దుడ్డుపోతుంటే ఈ శూర్పణఖ ఈ లంకని ఆ లంకనైనా మంచిదా, దానికైనా దుర్మార్గులైన ఈ యొక్క మమతా బెనర్జీ దాన్ని ఎవరు ఎక్కడ ఏం చేసేస్తారో తెలియదు. కానీ మన హైందువులు చేశారు. దాన్ని చేస్తే ముస్లిం వాళ్ళని చంపొచ్చు, కానీ మన హైందువులు చంపేయలేదు. అంత ధైర్యం లేదు మన వాళ్ళకి. ఈ యొక్క నేను మీకు చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు దీని గురించి పోరాడండి. ఇప్పుడు డాక్టర్కి జరిగేది ఎప్పుడైనా ఎవరికి ఎట్టేట్లు జరుగుతుందో తెలియదు. దీనికి అందరూ మీరు యొక్క మనస్ఫూర్తిగా ఎవరెవరు దీని గురించి దీన్ని వింటున్నారో వాళ్ళు దీన్ని తెగమేలు ఉంటారో, ఈ లాయర్ జడ్జిలు ఉంటారో దీన్ని పోరాడి మన భారతదేశం మన స్త్రీలను మనం కాపాడుకుంటాము. మన స్త్రీలు మనం కాపాడుకోలేకపోతున్నాం. అందరినీ పిలిపించుకోండి. అది ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నన్నేమన్నా మీరేమన్నా సుప్రీంకోర్టు కానీ వేరే వాళ్ళన్నా ఈ రాజకీయ నాయకులు అంటే మనకి రాష్ట్రపతి నీకేమన్నా దాన్ని ఇచ్చేస్తే ఇడీ భారతదేశం అల్లకొల్లాలు చేసేస్తాను ఉంటుంది. ఈ పక్క ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, నాగాల్యాండ్, మణిపూరు,
ఈ పక్క ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్ దీన్నన్నిటిని నేను భస్మాకులం చేస్తాను అంటుంది. అంటే దానికి ఎందుకు విదేశీ సపోర్ట్ ఉండొచ్చు, దానికి ఎందుకు విదేశీయులు దానికి ఉండొచ్చు, ఎందుకు అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు, వేరే వేరే దేశాల్లో దానికి ఎందుకు సపోర్ట్ చేస్తే దానికి ఆ ధైర్యం మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించి దీన్ని ఖండించండి. ఎప్పుడైనా మన ఆడబిడ్డలకైతే మనం కష్టపడాల్సి పడుతుంది. అందువల్ల దీన్ని మీతో పంచుకుంటున్నాను. ఈరోజు ఆ జస్టిస్ రంగనాథ్ ఎంత ఇది పడుతున్నా చక్రవర్తి దొంగ ఏమైండాడో అదే తర ఈ మమతా బెనర్జీని ఈ కపిల్ సిబల్ పరమాత్ముడు ఆ పూరి జగన్నాథుడు కానీ లేక కలకత్తా కాళికాదేవి కానీ వాళ్ళకి శిక్షించాలని ఆ పరమాత్మని నేను ప్రార్థిస్తున్నాను. ఆ దేవిని ప్రార్థిస్తాను, ఆ దుర్గాదేవిని ప్రార్థిస్తున్నాను. అది దుర్గాదేవికి మన దుర్గాష్టమి నాడు అంటే నవరాత్రుల నాడు అది హిందువులకి ఎక్కడ దేవుళ్ళు పెడితే 75,000 ఇస్తుందంట. ఇప్పుడేం చెప్పింది, నేను 85,000 ఇస్తానని చెప్తానంట. అంటే దాన్ని మన డబ్బులు మనకిచ్చి మనం మాయ చేస్తాం. ఆ 85,000 ఇస్తుంటే మన హిందువులంతా దానికి తల ఉంచేస్తారని చెప్పింది. కానీ ఈ కింద పశ్చిమ బెంగాల్ హిందువులంతా ఓటయ్యి నీ డబ్బు మాకొద్దు, నీవు వద్దని ఇచ్చేస్తున్నారు. దానికి మన భారతదేశంలో ఉండే ప్రజలందరూ దానికి ఏకోగ్రీవంగా అయ్యి దాన్ని ప్రతి ఒక్కరూ దాన్ని శిక్షించాలని ప్రార్థిస్తున్నాను. ఇది నా యొక్క మనవి, ప్రార్థన. నమస్తే.